ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. 100 పడకల ఆసుపత్రి స్థలదాత మొగల్లపు వీరన్న 115వ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. అనన్య చిత్రం పాటను విడుదల చేసిన పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నటీనటులు. ఈ నెల 7వ తేదీన ఆచంట రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీడీపీ నాయకులు. చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్స్. ఈ నెల 3వ తేదీన ఆందోళనకు సిద్ధమంటున్న అంగన్వాడీలు. దుద్దుకూరులో కారు టైర్ పేలి మరో కారుని ఢీకొట్టడంతో 2 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెం కోర్టు బోర్డు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 9వ రోజు 9 మంది అడ్వకేట్స్ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. వారిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. పలువురు దీక్షలు చేపట్టిన అడ్వకేట్స్ కు పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఈ దీక్షల్లో టిఎస్ఎస్ మూర్తి, నిమ్మగడ్డ రాంబాబు, మానికల సూరిబాబు, చేను కోటేశ్వరరావు, కాపదాసు వెంకటేశ్వరరావు, మోడిపల్లి నాగులు, బలుసు శ్రీనివాసరావు, జవ్వల బాపూజీ, జి రాము, రామలక్ష్మి న్యాయవాదులు దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం భువనేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ టి అశోక్ కుమార్, లేడీస్ రిప్రజెంటేటివ్స్ లతా కుమారి, పి కృష్ణారెడ్డి, కంకిపాడు రాంబాబు, పాసం ప్రతాప్, క్రాంతి కుమార్, మేకల రామ్మోహన్ రావు, శ్యాంభాష, తొర్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణమూర్తి జంగాయడం బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నెంబర్ 27/23 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ని తీసుకురావటం, ఆ యాక్ట్ పరిధిలోకి ఈ రాష్ట్రంలో ఉన్న భూములు గాని, ఇళ్లు గాని, స్థలాలు గాని ఇవన్నీ కూడా తన పరిధిలోకి తీసుకొస్తూ ఒక టైటిలింగ్ ఆఫీసర్ అనే ఆయన్ని అపాయింట్ చేయటం, ఆయన ద్వారా అందరూ కూడా ఈ ఆస్తుల విషయాలన్నీ కూడా అక్కడ నమోదు చేసుకోవాలని, ఏదైనా తగువులుంటే వాళ్ళ దగ్గరే పరిష్కరించుకోవాలని చెప్పి ఒక రెవెన్యూ ఆఫీసర్ ని అపాయింట్ చేయటం, దాని మీద అప్పీలేట్ ట్రిబ్యునల్ గా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తానంటాం. వీటి మీద పునర్విచారణ అనేది ఏమైనా జరగాలి అంటే ఒక హైకోర్టుకే అధికారాలు కల్పిస్తూ ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ తీసుకురావడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామికవేత్తలు సెంట్రల్ గవర్నమెంట్ వారిని మేము ఏదైనా పరిశ్రమలు పెట్టాలంటే ఆస్తుల తాలూకు తగువులు వస్తున్నాయి కాబట్టి అలా తగువులు లేకుండా మాకు కానీ ఆస్తులు అప్పగడితే మేము వీటిని పరిశ్రమలు స్థాపిస్తాం, దానికి అనుకూలంగా ఒక చట్టాన్ని తీసుకురమ్మని చెప్పి నీతి ఆయోగ్ చెప్పడం, ఆ నీతి ఆయోగ్ సృష్టించిన ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దీని వల్ల ఎక్కువ శాతం నష్టపోయే ప్రజలు ఎవరు అంటే సామాన్య ప్రజలే. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా రైతుల చేతుల్లో ఉంది. చిన్న చిన్న కమతాలతోటి చిన్న చిన్న భూములు వ్యవసాయం చేసుకుంటూ బతికే ఈ రైతులకి మరి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, నమోదు చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే ఆ భూములు కోల్పోవాల్సిన అవసరం ఉంటుందని చట్టం చెప్తుందంటే ఇది ఎంత దారుణమైన చట్టం అంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. పైపెచ్చు కొంతమంది పెట్టుబడిదారులు గాని, బాగా డబ్బున్న వారు గాని ఈ ప్రజా ఆస్తులను కొల్లగొట్టడానికి ఒక అవకాశంగా ఈ చట్టం వినియోగిస్తుందని చెప్పి మా న్యాయవాదులందరం కూడా పోరాటం చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయం నందు పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న రిలే సామూహిక నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేంత వరకు తమ ఆందోళనను విరమించేది లేదని కార్మికులు తెలిపారు. సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు దీక్షలు చేపట్టారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు రాజు, యూనియన్ కమిటీ సభ్యుడిని. ఈ రోజుకి 8 రోజులుగా సమ్మె చేస్తున్నాం. అయినా సరే మా సమస్యలు ఇంకా పరిష్కారం అవ్వట్లేదు. మా ప్రధాన డిమాండ్స్ మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మా ప్రధాన డిమాండ్స్ ఇవి. ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎటువంటి మా సమస్యల మీద పరిష్కరించలేదు. మేము చేస్తున్న సమ్మెని ఈ రోజు 8వ రోజుకి చేరుకుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము, అధికారులు మా సమస్యలు పరిష్కరించి మాకు న్యాయమైన మా డిమాండ్లను నెరవేర్చాలి. మా సమస్యలు పరిష్కరించకపోతే మేము చేస్తున్న సమ్మెని ఇంకా ఉద్రేకత చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు గొయ్యమ్మండి, మున్సిపల్ కార్మికురాలని, యూనియన్ లో మేము సభ్యురాలు. మేము చెప్పే
చెప్పేది ఏంటంటే మామూలుగా 6 నెలలు అవగానే మీకు పర్మనెంట్ చేస్తానని జగనన్న గారు హామీలు ఇచ్చారు మేము అడగకుండానే. కానీ ఇంతవరకు 4.5 సంవత్సరాలు అయినా ఆయన హామీలని మాకేం స్పందించలేదు. మరి మేము చేసే ఆకలి బాధలేంటో ఆయనకు తెలుసు కూడా. మరి ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారంటే మరి ఆయన ఎందు నిమిత్తం మాట ఎందుకు ఇచ్చారు, మాట ఎందుకు తప్పుతున్నారు అంటే మాకైతే తెలియట్లేదు. మరి మేము ప్రతి విషయంలో కూడా మేము ముందుకే సాగుతాం. ఈ సమ్మెని ఎంతవరకైనా మేము మా హక్కులు మేము సాధించుకుంటాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తారని ఆయన హామీ ఇస్తారని మేము నమ్ముతూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. తమకు కనీస వేతనం పెంచాలని తదితర డిమాండ్స్ తో అంగన్వాడీ టీచర్స్ దశల వారీగా వివిధ రకాలుగా తమ నిరసనను తెలియజేశామని అంగన్వాడీ టీచర్స్ తెలియజేశారు. ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని తెలిపారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని మీడియాతో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు మేము సమ్మె స్టార్ట్ చేసి 22వ రోజు అయిందండి. 22వ రోజు అయినా సీఎం గారికి మా మీద ఎటువంటి స్పందన కానీ కనీసం కనికరం కూడా లేదు. ఆడపిల్లలు ఆదివారాలు ఇక్కడే కూర్చుంటున్నారు, క్రిస్మస్ కూర్చున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే. మాకు సెలబ్రేషన్స్ లేవు, ఏమీ లేవు. అందరూ కేక్ కటింగ్లు అన్ని చేసుకుంటే మేము ఈ సమ్మె శిబిరంలోనే ఇలాగే ఫ్యామిలీని కూడా వదిలేసి ఇక్కడే కూర్చున్నాం. అయితే అయినా సరే సీఎం గారికి స్పందన లేదు. మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతుంటే డిమాండ్స్ అన్ని తీర్చేసాం, సమ్మె విరమించుకుని మీరు మీ డ్యూటీలో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. కానీ మా న్యాయమైన కోరికలు జీతం పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించే వరకు సమ్మె విరమించేది లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున తెలియపరుస్తుంది. తర్వాత మేము రేపు 3వ తారీఖు జిల్లాల కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు తాడో బేడో తేల్చుకుని అక్కడ కూడా తేలకపోతే మేము సమ్మె ఇలాగే ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నందు బాలోత్సవం గౌరవ అధ్యక్షులు ఐనాల రమణమూర్తి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు బాలోత్సవ కార్యక్రమం చేపడుతున్నట్లు హేలాపురి బాలోత్సవం సెక్రటరీ నరసింహారావు తెలియజేశారు. ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ అట్లూరి సురేష్, అధ్యక్షులు కన్నం హనుమంతరావు, నంబూరి రామచంద్రరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కొండపల్లి పండు, వెంకన్నబాబు, నాయుడు వెంకటేశ్వరరావు, ఎండి ఉమర్ అలీ, పిఆర్పి నాగేశ్వరరావు, బోడేపూడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. వేదిక విద్యా వికాస్ ఐ క్యాంపస్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు స్పాన్సర్ గా ముందుకు రావడం జరిగింది. అదే విధంగా లయన్స్ క్లబ్ వారు అడిగిన వెంటనే సురేష్ గారు కానివ్వండి, కృష్ణ గారు వాళ్ళు ముందుకు వచ్చి మనం చేద్దాం ఈ కార్యక్రమాన్ని, పిల్లలకి రిక్రియేషన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరూ స్వచ్ఛంద సంస్థలు కానీ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సర్వీస్ చేసే ప్రతి వ్యక్తులు, సీనియర్ సిటిజన్ కానివ్వండి ఎవరైనా సరే ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడ మార్నింగ్ పిల్లలకి టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అయిపోయిన తర్వాత అదే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని, అలాగే ప్రభుత్వ స్కూల్ టీచర్స్ కూడా కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి పిల్లల యొక్క మానసిక వికాసానికి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మరింత చేయడానికి, ఉత్సాహానికి ఇవ్వడం కోసం ప్రజలందరూ వచ్చి చూసినట్లయితే మరింత బాగుగా చేయడానికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి కుదురుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ ఎవరైనా సరే వెల్కమ్. ఈ సభాపూర్వకంగా మేము అందరం కూడా అందరూ రావాలని, ప్రజలందరూ రావాలని, అది చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. డిఈఓ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని బలపరుస్తూ విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమంలో పంపించడానికి సర్క్యులర్ విడుదల చేశారు. అన్ని స్కూల్కి ఆ నోటీస్ ని పంపించాం. ఎంఈఓ గారు కూడా ఓడీగానే అంటే ఆన్ డ్యూటీలోనే ఆ పిల్లల్ని అటెండ్ చేయించడం జరుగుతుంది. అలా అన్ని చోట్ల కూడా విద్యాశాఖ అధికారులు చేస్తా ఉన్నారు. ఏలూరులో, భీమవరంలో బాలోత్సవాలు జరిగినప్పుడు అక్కడికి కలెక్టర్ గారే 2 చోట్ల కూడా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అలాగే మన బహుమతి ప్రధానోత్సవం 28వ తేదీన ఏలూరులో పెడితే జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మేడం స్వయంగా హాజరయ్యి గంట సేపు అక్కడ నుండి బహుమతి ప్రదానంలో పాల్గొన్నారు. భీమవరంలో కూడా అలాగా జిల్లా ఏఎస్పీ సుబ్బరాజు గారు పాల్గొన్నారు. ఆ రకంగా అన్ని రంగాల ప్రభుత్వ శాఖలు కూడా డిఆర్డిఏ, మెప్మా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా దీంట్లో పనిచేస్తున్నారు. ఆ రకంగా అందరి ప్రోత్సాహంతో జరుగుతున్న పిల్లల పండుగ ఇది. వాళ్ళని కూడా యూనిఫారం లేకుండా రమ్మంటున్నాం. అలాగే నిర్వహణలో కూడా ఎక్కడ పార్షియాలిటీ కనపడకుండా, పిల్లల పేరు, స్కూల్ పేరు చెప్పకుండా వాళ్ళకి ఒక కోడ్ ఇస్తాం ప్రతి విద్యార్థికి. ఆ కోడ్ నెంబర్ మాత్రమే చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు ముందు ఆల్రెడీ కోడింగ్ చేశారు. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత డీకోడ్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది.
జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ ఆశావాహి బొమ్మాజీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకుల చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పూల బుకేలతో మొక్కలను అందజేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మరికొంతమంది అనిల్ కుమార్ కు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. సామూహిక భోజనాలు చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు స్థలదాత కీర్తిశేషులు మొగల్లపు వీరన్న 115వ జయంతి వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి స్థలదాత కీర్తిశేషులు మొగల్లపు వీరన్న కుమారులు మొగల్లపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని శానిటేషన్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు, స్టేట్ బయోమెడికల్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ మెంబర్ రాపోలు భావన ఋషి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, ఏవో భార్గవ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సామ్రాజ్యం, హెడ్ నర్సులు, సత్యసాయి ట్రస్ట్ సేవకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రదీప్ కుమార్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ట్రామా కేర్, ఈఐసియు ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే స్థలంను సందర్శించారు. ఇక్కడ త్వరలో నిర్మాణం జరిగే విధంగా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఆసుపత్రి కమిటీ చైర్మన్ భావన ఋషి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో చేపడుతున్న లాయర్స్ రిలే సామూహిక నిరాహార దీక్షలను టీడీపీ, జనసేన పార్టీల నాయకులు సందర్శించారు. టీడీపీ అసెంబ్లీ ఆశావాహి బొమ్మాజీ అనిల్ కుమార్, జనసేన పార్టీ చింతలపూడి ఆశావాహి మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు, బీసీ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, పగడం సౌభాగ్యవతి, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, చిలంకూరి బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాదు ఇది, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని. భూ అక్రమదారులకి కబ్జాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి, చట్టానికి వ్యతిరేకంగా గత 9 రోజులుగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వారు ఇక్కడ చేస్తున్నటువంటి పట్టణ మండల కమిటీలు, ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేసి సంఘీభావం తెలియజేస్తున్నారు వారికి మద్దతుగా. మరి ఈ సందర్భంగా వీళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరి ఆ చట్టం రద్దయ్యే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ పోరాడతాం. సన్న చిన్నకారు రైతుల హక్కుల కోసం కాపాడుకుందాం. పేద ప్రజల భూములను రద్దు చేయాలి. ఏపీ సినిమాల్లో చిన్న పెద్ద అని విభజన తగదని, ప్రేక్షకులను మెప్పించి నిర్మాతకు 4 రూపాయలు తెచ్చిపెట్టే ప్రతి సినిమా గొప్ప సినిమాయేనని ప్రముఖ సినీ నిర్మాత, ఎగ్జిబిటర్ కరాటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బి ప్రసాద్ రాజు దర్శకుడుగా నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయంలో నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రిలీజ్ కార్యక్రమానికి కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనన్య చిత్రం హారర్ నేపథ్యంలో నిర్మించిన సినిమా అని కుటుంబం అంతా చూడదగ్గ చిత్రంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరో అతిథి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ, మన ప్రాంతంలో సినిమాలు నిర్మాణం చేయడానికి గల అన్ని సౌకర్యాలు, లొకేషన్లు ఉన్నాయని అన్నారు. బాబ్జీతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ, వ్యాపారవేత్త టెక్స్మో శ్రీరాములు సంయుక్తంగా నా పేరే జాస్మిన్ నేతింటా కొరమిన్ అనే ఐటమ్ సాంగ్ ను విడుదల చేశారు. నిర్మాత జంధ్యాల గంగాధర్ శర్మ, సహ నిర్మాత బుద్దాల సత్యనారాయణ, మరో నిర్మాత సింగంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ ప్రసాద్ రాజు చిత్ర విశేషాల గురించి తెలియజేశారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్
సెన్సార్ కు సిద్ధంగా ఉందని అన్నారు. ఫిబ్రవరిలో థియేటర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కనుపర్తి వేణుమాధవ్, షేక్ లాల్, హీరో జైరామన్ జుత్తిగా, విలన్ రాజేష్, నటులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అనన్య సినిమా యూనిట్ అంతా కూడా ఇక్కడ రావడం చాలా అభినందనీయం. అలాగే మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఈ అనన్య సినిమా అనేది పూర్తిగా తీయడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు, మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ సినిమాకి, ఆ సినిమా బృందానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే జంగారెడ్డిగూడెంలో ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్టర్ గారు, హీరో, అలాగే ఇతర బృందం అంతా కూడా ఉన్నారు. ఇంకా మంచి మంచి సినిమాలు ఈ ప్రాంతంలో తీయాలని వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు జంచాల గంగాధర శర్మ, అనన్య మూవీ ప్రొడ్యూసర్. మాది తాళ్లపూడి. జంగారెడ్డిగూడెంలో అనన్య మూవీ అనేటువంటి సినిమాని సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన తీయడం జరిగింది. ఈ సినిమాని గత 6 నెలల క్రితం మేము స్టార్ట్ చేసి చండీ హోమం చేసి స్టార్ట్ చేసాం. సినిమా ఎక్కడ ఆటంకాలు కడగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా సెన్సార్ కాపీ నడుస్తోంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా సినిమా నడుస్తున్నందుకు మొట్టమొదటిగా నేను సంతోషించాల్సిన విషయం ఏంటంటే, పారిజాతగిరి కొండ మీద కొబ్బరికాయ కొట్టడం, అలాగే నూకాలమ్మ గుడి దగ్గర, అలాగే మధ్యాహ్నం స్వామి గుడి, ఈ 3 దేవాలయాల్లోనూ కూడా ఈ సినిమాని తీయడం జరిగింది. అక్కడ కొబ్బరికాయ కొట్టి పూర్తి చేయించి స్టార్ట్ చేసాం. ఇంతవరకు కూడా సినిమా ఆగలేదు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన అత్యద్భుతంగా సినిమా నడిచింది. దీనికి కారకులైనటువంటి మా డైరెక్టర్ గారు ప్రసాద్ గారు, సహాయక నిర్మాత బొద్దాల సత్యనారాయణ గారు, అలాగే గ్రామ పెద్దలు, పోలీసు వారు, మీడియా వారు, అలాగే మరి రాజకీయ నాయకులు. నాది ఈ ఊరు కాదు కాబట్టి కొన్ని పేర్లు తెలియవు నాకు. కాబట్టి వారు సహకరించిన వారందరికీ కూడా జంగారెడ్డిగూడెం మండలం అంతా కూడా మనం తీయడం జరిగింది. అన్ని ఏరియాలు కూడా. ప్రధానంగా నాకు నచ్చినటువంటి ఏరియా తిరుమలాపురం వేణుగారి హౌస్ అండ్ చాలా పాతది హౌస్ అది. అందులో దగ్గర 15 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు మాకు సహకరించారు అన్ని విధాలా కూడా. ఆ ఇంట్లో కూడా చాలా రోజులు షూటింగ్ చేయడం జరిగింది అనమాట అండి. అది తెర మీద చూస్తే చాలా బాగుంది. ఈ సినిమా శంకర్రావు గారి ఆధ్వర్యంలో నిర్మాత, సహ నిర్మాత, డైరెక్టర్లు కృషితో రంగరాజు గారి నటులు ఆధ్వర్యంలో మంచి సినిమా రూపొందించుకుంది. చక్కగా సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాం. ఫస్ట్ క్లాప్ నేనే వెంకటేశ్వర గుడి దగ్గర కొట్టడం జరిగింది మన పారిజాతగిరిలో. అదేవిధంగా ఇంకో ఈవెంట్ కూడా మనం మన విద్యా వికాస్ స్కూల్లో పెట్టాం. ఈరోజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నా చేతుల మీద చేయడం చాలా సంతోషం. తెలుగు మహాసభలను విజయవంతం చేయాలనే ఆకాంక్షతో కామవరపుకోట హైస్కూల్ విద్యార్థులు తెలుగు భాష యొక్క స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో జై తెలుగు అక్షర రూపంలో కూర్చుని తెలుగు భాష పట్ల వారికున్న మక్కువను తెలియజేశారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 5, 6, 7వ తేదీల్లో జరుగుతున్న అంతర్జాతీయ 2వ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ప్రతినిధులు టీవీఎస్ రాజు, వీరమల్ల మధు హైస్కూల్ ఉపాధ్యాయులను, విద్యార్థులను కోరారు. మంగళవారం హైస్కూల్ ప్రాంగణంలో జై తెలుగు అక్షర రూపం ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాప్తింపజేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జై తెలుగు, జై జై తెలుగు, తెలుగు మహాసభలు విజయవంతం చేయాలి, తెలుగు భాషను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూసం రమేష్, పోరంకి నాగరాజ్, సిహెచ్ కనకలక్ష్మి, వి సుశీల కుమారి, ఎస్ రవికుమార్, వికేఎల్ వనజ, పవిత్ర, జయప్రద, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా తెలుగు మహాసభల ప్రతినిధులుగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 5, 6, 7 తారీఖుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రిలో జరిగే తెలుగు మహాసభలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగు మహాసభల ప్రతినిధులుగా కోరుతున్నాం. తెలుగు అక్షర రూపంలో కూర్చోవడం అనేది వారికి తెలుగు పట్ల ఉన్న అభిరుచిని, ఎంతో ఇష్టాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 7వ తేదీన ఆచంటలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లపై టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఆచంటకు టీడీపీ నాయకులు బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి జవహర్, పీతల సుజాత చేరుకున్నారు. నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆచంట నుంచే ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు చేస్తారని పితాని సత్యనారాయణ తెలియజేశారు. చంద్రబాబు
చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ప్రతి పార్లమెంట్ కి కూడా సమావేశం బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. అందులో భాగంగా మన నరసాపురం పార్లమెంట్ కి 27వ తారీఖున మనకి సమయం ఇవ్వడం, దానికి పీఠాన సత్యనారాయణ గారు సన్నద్ధులై ఈ ఆచరణలో తెలుగుదేశం లేదా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా విస్తృతంగా కలవటం. ఈ రోజు మన రాష్ట్రం బాగుండాలంటే మనకి మంచి నాయకత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుడు కావాలని గారి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనందరికీ తెలుసండి. ఈ రోజున మరి ఇక్కడ చౌదరి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ చాలా మంది ఇచ్చారు. ప్రతి చోటకి ప్రతి కాన్స్టిట్యూన్సీ చేశారు. ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు, అలాగే రామరాజు గారు ఉన్నారు, అలాగే మన బాబీ గారు ఉన్నారు, రామానాయుడు గారు కడుపుగా ఉంటారు. మన నుండి రాలేదు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ మరి ఉన్నారు. అందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జిల్లా అధ్యక్షులు జోహార్ గారు రాజమండ్రికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. అయోధ్య బలరాముని కళ్యాణానికి వినియోగించిన అక్షింతలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి భక్తులకు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విజయదుర్గాదేవి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు అక్షింతలను పంపిణీ చేశారు. ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ప్రత్యేక బృందాలుగా వేరువేరుగా భక్తులకు బలరాముని కళ్యాణ అక్షింతలను ఇంటింటికి, దుకాణాలకు అందజేస్తారు. అక్షింతల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, కార్యదర్శి మాడ రామ్మోహన్, శ్రీనివాసరావు, అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వలవల తాతాజీ, గంగాధరణి, సీతా మహాలక్ష్మి, హేమలత, కీళ్ల జ్యోతి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మన శ్రీ అభయాంజనేయ గుడి సన్నిధిలో ఏర్పాటు చేసి వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున ప్రతి గడప గడపకు పంచిపెట్టమన్న విశ్వ హిందూ పరిషత్ వారి మాట మేరకు ఈ రోజున మా అభయాంజనేయ స్వామి కమిటీ తరపున మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో పవిత్రమైన పూజ చేసిన అక్షింతలు ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అదృష్టం మన గడప గడప వచ్చినందుకు ఈ అవకాశం కల్పించిన విశ్వ హిందూ పరిషత్ వారికి
అలాగే రామభక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ నెల 28న కన్నుల పండుగ జరిగే అయోధ్యలో జరిగే ఆ కార్యక్రమానికి మనందరం కూడా ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా సరే మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అదొక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఆ రోజు ఒక చారిత్రాత్మకమైన ఆ కట్టడాన్ని మళ్ళీ తిరిగి పునర్నిస్తున్న దానికోసం కృషి చేసిన ప్రతి భక్తులందరికీ కూడా మా అభయాంజన కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ అయ్యి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో 2 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపురం ఎమ్మెల్యే సహాయక చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,05,273 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 800 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించినారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం కూడా విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దేవాలయంలో అధర్వణ వేద పండితులు, శుక్లయజుర్వేద పండితులు కూడా వేద పఠనం ప్రతిరోజు జరుపబడుతుంది. అలాగే వాహన పూజలు, అష్టోత్తర పూజలు, వివిధ పూజా కార్యక్రమాలు కూడా భక్తులు జరుపుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం ప్రసాదం, అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ నెల 3వ తేదీ నుండి మున్సిపల్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ కార్మికులు సమ్మెకు వెళ్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె విఘ్నేష్ తెలియజేశారు. మంగళవారం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ కార్మికులు పాత మున్సిపల్ కార్యాలయం నుండి అస్పరోపేట రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షుడు సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కొత్తూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొక్కా శ్రీను, రేలంగి నాగరాజు, ఇందుర్తి నాగరాజు, ఎమిలేషు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ యూనియన్ నాయకులు కంతేటి వెంకట్రావు, ముత్యాలరావు, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు విఘ్నేష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్. మరి ఈ రోజున ఏదైతే మున్సిపల్ కార్మికుల మీద సమస్యల గురించి గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక మార్లు మేము మెమోరాండం ద్వారా మా సమస్యల యొక్క విన్నపాలను తెలియజేశాము. అయినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి పరిష్కారం చూపని చేసిన కారణంగా మరి ఈ రోజున మేము మరి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాని నిమిత్తం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ వర్కర్స్ యూనియన్ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి మేడం గారికి మరి గత డిసెంబర్ 7వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే డిఎం సార్ కోటేశ్వరరావు సార్ గారు కూడా మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా 2 సార్లు మరి చర్చలు జరపడం జరిగింది. మరి ఇటు అధికారులు అలాగే గడిచినటువంటి మొన్న 14వ తారీఖున అలాగే 18వ తారీఖున కూడా మరి మినిస్టర్ గారు కూడా చర్చలు జరపడం జరిగింది. ఏదైతే మరి 21 డిమాండ్లతో కూడినటువంటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందో దాన్ని 13 డిమాండ్లుగా కుదించడం, దాంట్లో కూడా కేవలం 1-2 సమస్యలు మాత్రమే పరిష్కరించడం జరిగింది. ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను మేము అడుగుతున్నాము. ఈ రోజున ఆయన పర్మినెంట్ చేస్తానన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ పర్మినెంట్ చేయాలన్నది మా ప్రధానమైన డిమాండ్. దయచేసి ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగి వచ్చి మరి రేపు 3వ తారీఖు నుంచి మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్
మరి జేఏసీగా మరి కూడి మరి రేపు 3వ తారీఖు నుంచి జేఏసీ మున్సిపల్ మరి సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ శాఖ సమ్మెను జయప్రదం చేయాలని ఇటు ప్రజల్ని కూడా మరి మేము మద్దతు కోరుచున్నాము. ఈ సమయాన అదే సమయంలో మరి ఏదైతే 6వ తారీఖున సమ్మెకి పిలుపునిచ్చి మరి సమ్మెకి వెళ్తామని తెలియజేస్తామో మరి అది మరి రేపు 3వ తారీఖున మరి గడిచినటువంటి చర్చలు సఫలం కాని పక్షంలో మరి మేము 3వ తారీఖునే మరి సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ మరి ఆ విషయాన్ని మరి ఈ యొక్క మీడియాతో ఈ యొక్క సమాచారాన్ని మరి కమిషనర్ గారు కూడా మరి మేము తెలియజేయడానికి వచ్చాము. మరి ఈ విధంగా ఈ రోజున రేపు జరగబోయే సమ్మె నిమిత్తం మరి ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేయాలని, ఆయా రాజకీయ పార్టీలు ఆయా స్వచ్ఛంద సంస్థలు కూడా మాకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మరి అలాగే రేపు జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని ఆయా ప్రజా సంఘాలు మిగిలినటువంటి కార్మిక సంఘాలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మరి ప్రజలు ముఖ్యంగా మరి మా పరిస్థితి మేము చేసే పనులు మీకు తెలియదేం కాదు. మరి మార్చినటువంటి హామీలు మేము అడుగుతున్నాము. దయచేసి మరి అన్నిటిగా మీరు భావించకుండా తప్పని పరిస్థితిలో మాత్రమే మేము రోడ్డు ఎక్కంగానే మరి మేము కావాలని కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీలు ఇచ్చారో అవి మాత్రం మేము అడుగుతున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 100 పడకల ఆసుపత్రి స్థలదాత మొగల్లపు వీరన్న 115వ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. అనన్య చిత్రం పాటను విడుదల చేసిన పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నటీనటులు. ఈ నెల 7వ తేదీన ఆచంట రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీడీపీ నాయకులు. చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్స్ ఈ నెల 3వ తేదీన ఆందోళనకు సిద్ధమంటున్న అంగన్వాడీలు. దుద్దుకూరులో కారు టైర్ పేలి మరో కారుని ఢీకొట్టడంతో 2 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.